చరిత్ర యాత్రలో భాగంగా యాదగిరిగుట్ట, భువనగిరి జిల్లా రాజపేట మండలం నెమిల గ్రామాన్ని సందర్శించినప్పుడు, ఆ గ్రామంలోని శివాలయ ప్రాంగణాన్ని చూసినాం. ఆ గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లో మేదరి మఠం గురువు నాగేంద్రయ్య, సుగుణ దంపతులున్నారు. వారి దగ్గర వంశపారంపర్యంగా కాపాడుతూ పూజలో ఉంచినటువంటి మేదరి మఠం గురువు సాంబయ్యకు రాసిచ్చిన మేదర మఠం హక్కుల పత్రంతో పాటు వివిధ గ్రామాలు, శైవ భక్తుల వివరాలు, కుల చరిత్ర ఉన్న అడుగు వెడల్పుతో 50 అడుగుల పొడవైనటువంటి కాగితం అతికిన బట్ట చుట్ట ఉంది. ఆ మేదరి పురాణం త్వరలో అచ్చవుతుందని అప్పుడు వారి నోట విన్నాను. అది అచ్చయి బయటికి వచ్చి ప్రజలకు అందుబాటులోకి వస్తే ఒక విధంగా సబాల్టర్నర్ చరిత్రకు ఒక చేర్పు అని చెప్పవచ్చు. తాను అనుమతించినంత వరకు, నాకున్న పరిమితుల వరకు ఆ చుట్టలో ఉన్న కొన్ని ఫోటోలు మాత్రమే తీసుకోగలిగాను. అనుమతించినందుకు నాగేంద్రయ్య గారికి ధన్యవాదాలు. వీరమహేశ్వరులైన జంగమ గురువులు ఏర్పరిచిన అష్టాదశ వర్ణాలకు కొరణపాకలో అష్టాదశ కుల మఠాలు ఉన్నాయని, అంతకుముందున్న చతుర్వర్ణాలను వీరశైవులు తిరస్కరించినట్టు చెప్పుకుంటారు. వీరమహేశ్వరులైన జంగమ గురువులకు ఏర్పరిచినటువంటి ఈ కుల మఠాల వ్యవస్థ, అందులో మేదరి మఠంలో కేతేశ్వర స్వామి ఉంటాడు. ప్రతి కులానికి ఒక దేవుడు, ఆ కులం పుట్టుక యొక్క పురాణం, ఆ కులానికి ఒక పీఠం, పీఠాధిపతి నియామకం, వారికి హక్కులు, బాధ్యతలు శైవ గురులే నిర్ణయించి పెట్టారు. అంతకుముందు లేని కుల పురాణాలు ఈ మఠాల ఏర్పాటు నుంచే పుట్టినాయని చెప్పడానికి ఒక అవకాశం ఉంది. ఆ చుట్ట మీద, ఆ చుట్టలో ఒక పేజీలో రాసినటువంటి ఒక చిన్న అంశం ఏంటంటే, మేదరి మఠం చరిత్ర శాసనాలున్న ఆ బట్ట చుట్ట అపురూపకమైనటువంటి ఒక చారిత్రకమైన సంపద. దాని మీద శ్రీమద్ వీరమహేశ్వరాచార సంపన్న గురులింగ జంగమ పాద తీర్థ ప్రసాద సేవతులైన అష్టాదశ వర్ణ పంచాచార స్థాపనాచార్యులైన ఏకలింగ నిష్ఠాపారాయణులైన శ్రీ వీరభద్ర దేవర ముఖంబైన శ్రీ రుద్రగణ ప్రమథగణ పరమేష్ఠితంబైన శ్రీ ప్రభు దేవర ప్రతిబింబ స్వరూపులకు శ్రీ దక్షిణ కాశీ కొరణపాక గురుసింహాసన పండితారాధ్య పంచగుహ మహామంతు ముఖంబైన శ్రీ సోమేశ్వర స్వామి సాన్నిధ్యమందు శ్రీ కేతేశ్వర మఠం బసవయ్య స్వాముల వారికి నిత్యం మఠంలోకి ధూపదీప నైవేద్యాల కొరకు నిత్య జంగమార్చన, గురు పూజ ప్రవర్ధనలు చేసుకోగలందులకు మేదర కేతమ శెట్టి భక్తులు రాసి ఇచ్చినటువంటిది అని ఒక శాసనం ఉన్నది అందులో.